తెలియదండి. మోడీ ఇక్కడ రాగానే అరెస్ట్ చేసింది. ఆ అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ ప్రజలు, మహిళలు ముఖ్యంగా చాలా ఖండిస్తున్నాము. ఇదేం కొత్త కాదు, అరెస్టులు అనేది కొత్తవి ఏం కాదు. కానీ ఇంకోటి ఒక చిన్న బాధ ఏముందంటే, మోడీ గారికి ఆడపిల్ల విలువ తెలియని వాళ్ళకి ఆడపిల్ల గురించి తెలియదు. ఎందుకంటే ఇవాళ శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. ఇక్కడ ఈడీ ఆఫీస్ లేదా, ఇక్కడ ఈడీ లేరా? కనీసం ఒక చిన్న మాట ఇవాళ విచారించి ఉండనిచ్చి మళ్ళీ మాట్లాడగలరు. ఇంకోటి ఏంటంటే 19th వరకు టైం ఉన్నా గానీ ఇవాళ వాంటెళ్ళి ఒక ఆడపిల్లని శుక్రవారం పూట ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళిపోయింది. మోడీ గారికి ఆడపిల్ల శాపం అంటే విలువ తెలియదు కదా, శాపైనా అంటారు కదా, అది ఎట్లుంటుందో రుచి చూస్తాడు మోడీ గారు ఖచ్చితంగా. ఆమె మీరు ఇంకోటి మీ మీడియాలో కూడా చూడండి, మేము ఇట్లా హక్ చేసుకున్నాం, మేము లోపలికి వెళ్ళి హక్ చేసుకున్న అక్క అని మేము కొంచెం ఇదైనా గానీ ఆమె మాకు ధైర్యం చెప్తుంది. ఆ ప్లేస్ లో ఉంది పోతున్నా అని ఆమె ఏం మాట్లాడారు? మీరేం మాట్లాడారు కవితతో? కవిత వెహికల్ ఎక్కే ముందు మీరు అక్కడ ఉన్నారు, ఆమెను ఆలింగనం చేస్తున్నారు అన్నారు, తనే మాట్లాడారు, మీరేమన్నారు? ధైర్యంగా ఉండండి, మనం వీఆర్ ఫైటర్స్ నాట్ యూజర్స్, వీఆర్ ఫైటర్స్, ధైర్యంగా ఉండండి అని అన్నారు. ఆమె మనకు ధైర్యంగా ఇచ్చిపోయింది. ధైర్యంగా ఉండండి, నేను తిరిగి వస్తాను అంతే. ఇప్పుడు ఆమె ఇచ్చిన ధైర్యం, ఇప్పుడు ఆమె స్ఫూర్తితోటే తెలంగాణలో ఇప్పుడు మీరు ఏ పార్టీలో, మీరు మీడియా అంతా తిరుగుతారు, ఏ పార్టీలోనైనా మహిళలు ఇంత భారీ ఎత్తున పొలిటికల్ లో వచ్చిర్రా? కేవలం తెలంగాణ వచ్చినాక, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము వాళ్ళం మేము కొంతమందినే. ఆ కొంతమంది చింపుపోయి పెద్ద ఒక తుఫాన్ లాగా ఇంతమంది యావత్ తెలంగాణ ఆడబిడ్డలు ఆమెకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఉంటాం, నిలబడదాం, ఎక్కడి వరకన్నా వెళ్తాం. మాకు ఇది కొత్త కాదు, ఈ కొట్లాటలు కొత్త కాదు, ఈ పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, పోలీసులు కొత్త కాదు, ఏది కాదు.